ఒక ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి నిన్న మన సబ్స్క్రైబరు ఆంధ్ర సబ్స్క్రైబర్ అనమాట. ఇతను యూట్యూబ్లో కామెంట్ పెట్టిండు. అతను వచ్చేసి ప్రసాద్ సత్య. ఇతను ఏం పెట్టిండు కామెంట్ మనకి యూట్యూబ్లో పెట్టిండు. అన్న 2017 మహేంద్ర ఆల్ఫా ఎంత పెట్టచ్చు అన్న అని చెప్పేసి పెట్టిండు కామెంటు. నేనేం చెప్పినంటే ఇన్స్టాగ్రామ్లో దాని ఫోటోలు తీసి పెట్టన్నా అని చెప్పిన. ఎందుకంటే మనం బండిని చూడండి, బండి ఫొటోస్ చూడండి, మనం ఎంత పెట్టాలనేది మనం చెప్పడం కుదరదనమాట. అయితే మనం ఏం చేసినట్టే మన ఇన్స్టాగ్రామ్లో బండి ఫొటోస్ తీసి నాకు పెట్టిండు. ఇది వచ్చేసి 2017 మోడల్ మహేంద్ర ఆల్ఫా. తర్వాత వచ్చేసి మనకి ఇంజన్ చూస్తే ఇంజన్ వచ్చేసి యావరేజ్లో ఉంది, పర్లేదన్న నడిచిద్దానని చెప్పేసి నాకు ఫోటోలు పెట్టింది ఇంజన్. తర్వాత వచ్చేసి బండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఫోటోలు తీసింది. ఎగ్దమ్ ఉంది, బండి మాత్రం చూడాల్సిన అవసరం లేదు. బాడీ పరంగా నీట్నెస్ ఉంది. అంటే సింగిల్ హ్యాండ్ మీటింగో లేకపోతే ఒక చేయి మారినది తెలియదు కానీ మొత్తానికైతే నీట్నెస్ ఉంది. బండి బాడీ మాత్రం ఎగ్దమ్ ఉంది. తర్వాత వచ్చేసి దీని టైర్లో వచ్చేసి ఆ బటన్ ఉంది. తర్వాత మన పేపర్స్ దగ్గరికి పోతేగా ఇన్సూరెన్స్ అయిపోయిందంట. ఈ BS3 ఇంజను. ఈ బండి వచ్చేసి ఎంత పెట్టచ్చు అని చెప్పేసి అడిగిండు. అతను బండి ఓనర్ ఎంత చెప్తున్నాను అని చెప్పేస్తే 2017 1.60 చెప్పిండు అని చెప్పేసి చెప్పిండు. అయితే నేను బండి ఇంజన్ అడిగిన, ఇంజన్ అలా ఉందని. ఇంజన్ పర్లేదన్న, బండి బాగానే ఉందని చెప్పేసిండు. మరి ఈ బండి బాడీ మొత్తం చూస్తే నేను చూసిన ప్రకారం అయితే బండి సింగిల్ హ్యాండో లేకపోతే చేయమరిందో తెలియదు కానీ బండి మాత్రం ఎగ్దమ్ ఉంది. ఇప్పుడు 24లో ఏమైనా వస్తున్నాయి మోడల్ మహేంద్ర ఆల్ఫాలు BS6 నడుతున్నాయి. కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు తీసుకోవాలంటే మనం ఇప్పుడు ఇది BS3 కాబట్టి ఈ ప్రకారం చూస్తే మనకు ఈ బండి అనేది అతను 1.60 చెబుతుంది కాబట్టి ఇది మినిమం 1.40, 45 అలా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ బండి నేను చూసిన ప్రకారం బండి బాడీ బాగుంది. తర్వాత వచ్చేసి ఇంజన్ అంటే మనకు BS3 ఇంజన్ కాబట్టి బాగానే నడిచింది అది. తర్వాత వచ్చేసి టైర్లు కూడా ఆ బటన్ ఉన్నాయట. తర్వాత పేపర్లు వచ్చేసి మనకు ఈ పేపర్లో ఇన్సూరెన్స్ అయిపోయిందట కానీ మన బ్రేక్ అయితే ఉన్నాయట. ఓకే, వీటి ప్రకారం మాత్రం బండి ఎప్పుడైనా బాడీ ప్రకారం చూస్తున్నాను, బాడీ మాత్రం నీట్నెస్ ఉంది. కాబట్టి ఈ బండి ఇది BS3 మహేంద్ర ఆల్ఫా వచ్చేసి 2017 మోడల్ ఆటో కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మనం ఇదే బాడీ మనం ఎలానే మెయింటైన్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఇంకా 10 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మహేంద్ర వేరే ఆటో లెక్క బాడీ అనేది పల్సగా ఉంటుంది అనమాట, మందం ఉంటుంది, ప్లస్ స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి మనం బండి తీసుకున్నా చేయాల్సిన పని ఏంది, మంచిగా మీకు ఆల్రెడీ తెలుసు, మన వీడియోలలో కూడా చేసిన ఉప్పు నీటితో గడపకుండా మామూలుగా మంచి నీళ్ళతో కడుక్కొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే చాలు. తుప్పు ఆడ మట్టి కూడా ఉండకుండా అప్పుడప్పుడు బాడీలో మన బాడీ సందులలో కనుక ఇంజన్ చేసుకుంటే బాడీ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట, తుప్పు రాకుండా. ఓకే, మహేంద్ర ఆల్ఫా ఎప్పుడైనా కానీ కొన్నాళ్ళు ఎక్స్ట్రా వేరే బండితో పోల్చుకుంటే ఎక్స్ట్రా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, టైంలో గేమ్లో మొత్తం కూడా A to Z పార్ట్స్ దీని మంచిగా ఉంటాయి, మందం అనేది ఉంటాయి అనమాట ఈ పార్ట్స్ అనేది. అందుకే తొందరగా మహేంద్ర పార్ట్స్ ఎప్పుడైనా గట్టిగా ఉంటాయి అనేది అందుకే. ఎలాంటి బండ్లు అయితే ఎంత నీట్నెస్ ఉన్న బండ్లు ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టైనా కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే బండి నీట్నెస్ ఉంది, ప్లస్ బాడీ నీట్నెస్ ఉంది. కాబట్టి నాకు మనవాడు ఏంటంటే అన్ని ఫోటోలు పెట్టిండు. కాకపోతే ఏంటంటే నేను మీ 2 ఫోటోలు ఎందుకు పెడతా అంటే మనకి వీడియో అనేది డిలీట్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఆటోల పరంగా మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కంపల్సరీగా రిప్లై అనేది చెప్తానమాట. ఏదైనా కానీ మీరు బండి ఫోటోలు తీయాలంటే మాత్రం, ఫోటోలు పెట్టాలంటే మాత్రం మీ సెల్తో తీసి మాత్రమే పెట్టండి. వేరే వాళ్ళు పంపించినవి మాత్రం పెట్టమాకండి. ఎందుకంటే మనకు వీడియో అనేది డిలీట్ అయిపోతుంది వేరే వాళ్ళు తీసుకొచ్చి పెడితే. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.